ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ప్రతి వ్యక్తి శోధనలు ఎదుర్కొంటాడు. ఈ శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు మనకు చుట్టుముట్టినప్పుడు మనం కృంగిపోకూడదు. యోబు చాలా భయంకరమైన శ్రమలో ఉన్నాడు. తనకు కలిగిన సమస్తమైన ఆస్తి నశించిపోయింది. తనకు కలిగిన 10 మంది బిడ్డలు చనిపోయారు. భార్య వచ్చి ఆమె, నువ్వు దేవుణ్ణి దూషించు, దేవుడు అని భక్తి చేస్తావు, దేవుణ్ణి దూషించి చావు అంది. ఏ స్త్రీ కూడా భర్త శ్రమల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే నా భర్త బాగుండాలి అని కోరుకుంటుంది. కానీ ఈ సహోదరి మిస్సెస్ యోబు, ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె ఏమంటుందంటే భర్తని దూషించి చావు అంటుంది. కానీ ఎలిఫజ్, తెమానీయుడైన ఎలిఫజు, యోబు యొక్క స్నేహితుడు ఏమంటాడంటే, యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? వాస్తవానికి యోబు సమస్తమును కోల్పోయిన తర్వాత అనేకులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటే అతను ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తోత్రం అంటాడు. యథార్థమైన భక్తి మనం చేస్తూ ఉంటే మన శ్రమల్లో మనకు మన భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. మన యథార్థమైన ప్రవర్తన మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. తప్పనిసరిగా నేను మళ్ళా లేస్తాను, ఆయన కృంగిన వాడిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన పడిపోయిన గోడలు మళ్ళా లేవనెత్తే దేవుడైన, మూడు వారిపోయిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడైన అనే నిరీక్షణ విశ్వాసికి కలుగుతుంది. ఎప్పుడు అంటే మనం యథార్థమైన భక్తి కలిగి ఉన్నప్పుడే. భక్తి అనే మాటకి మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే రిలీజియన్ అంటారు. జేమ్స్ చాప్టర్ 1:27 అనగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో భక్తికి నిర్వచనమే అక్కడ వ్రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. దిక్కులేని పిల్లలను, ఎవరిని? పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. వాట్ ఈస్ ద ట్రూ రిలీజియన్ అని అంటే, టు ఫీడ్ ఆర్ఫన్స్, టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ ఫర్ ద విడోయర్స్. మోరోవర్, వాటన్నిటికంటే ముఖ్యంగా ప్యూరిఫికేషన్. మన భక్తి జీవితంలో మనం జీవిస్తూనే లోకానుసారంగా భక్తిహీనులాగా మనం ప్రవర్తిస్తే మన భక్తి మనకు ధైర్యం పుట్టించదు. మన యథార్థమైన ప్రవర్తన మన నిరీక్షణ కలుగజేయదు. నేను ఇంతగా వాక్యపరిచయం చేస్తూ దేవుని యొక్క కృపలో ముందుకు సాగిపోతూ నేను భక్తి చేస్తున్నానని చెప్పుకొని లోకస్తుల్లాగా క్లబ్బులకు వెళ్ళి, లేకపోతే ఇంకా రకరకాలైన ప్లేసెస్ ఉన్నాయి, నామకార్థ క్రైస్తవులు వెళుతుంటుంటారు, ఎంజాయ్ చేస్తుంటుంటారు. అలా చేస్తే ఆ భక్తికి ధైర్యం ఉండదు, ఆ భక్తికి నిరీక్షణ ఉండదు. భక్తి కలిగిన దైవజనుడు అని ప్రజల చేత నేను అనిపించుకోవాలి. భక్తి గల జీవితం, యథార్థమైన జీవితం మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మనకి
కాపుదల ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు. కనుక యోబు గ్రంథము 4:6 ప్రకారం నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలుగు చేయదా అని ఎవరంటున్నారు? ఎలీఫజు యోబుతో అంటున్నాడు. విశ్వాసులారా, మీరు నిజమైన భక్తి చేస్తున్నారా? మీరు యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నారా? మీ గురించి మంచి సాక్ష్యం ఉందా? సేవకులైన మా గురించి కూడా మంచి సాక్ష్యము ఉండాలి. జాషువా గారు అప్పు చేసి ఎగ్గొట్టాడండి, లేకపోతే చీటీ పాటలు వేసి ఇవ్వట్లేదండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను నష్టపోయిన రోజులు ఉన్నాయి కానీ నేను ఇవ్వాల్సిన రోజులు లేవు. భక్తి కలిగిన దైవజనుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. 3 వ్యక్తుల గురించి చెప్తాను భక్తి కలిగిన వాళ్ళ గురించి ఈరోజు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో గరురాలైన షూనేమిరాలు తన భర్తతో చెప్తుంది, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు, అయ్యా మన ఇంటికి గృహదర్శనకి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అందరు చెప్పండి అమ్మా, ఏ దైవజనుడు అండి? అప్పులు చేసి ఎగ్గొట్టేవాడా? చీటీ పాటలు వేసి మాయ చేసేవాడా? త్రాగుబోతా? కొట్టేవాడా? తిట్టేవాడా అని చెప్తుంది ఆవిడ. అయ్యా మన యొద్దకు వచ్చుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని ఎరుగుతున్నాం. భక్తి కలిగిన దైవజనుడు నీవైతే, నేనైతే, భక్తి కలిగిన విశ్వాసులు మీరైతే, మనమైతే మనకు సపర్యలు జరుగుతాయి. అక్కడ ఆవిడ అంటుంది, ఆ దైవజనుడు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి నేను ఒక మేడగది కడతా, దాంట్లో మంచం వేస్తాను, దీపస్తంభం పెడతాను, కూర్చోడానికి పీట కూడా, కుర్చీ కూడా వేస్తాను అని చెప్పిందా లేదా? కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. నిజమైన దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి. మన రాబడిలో దేవునికి దశమభాగం ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి. తద్వారా ఆ గృహంలో ఏం జరిగింది? ఆయన భక్తి కలిగిన దైవజనుడు, యుక్తి కలిగిన వాడు కాదు కనుక గెహజీని పిలిచి, ఆమె ఇంతగా మనకు ఆతిథ్యం ఇస్తుంది అబ్బాయి, ఆమె అవసరం ఏంటో తెలుసుకో. ఏమ్మా అంటే, నేను జమీందారాల్ని, నా భర్త చాలా ధనవంతుడు, నాకేమి ప్రాబ్లమ్స్ ఏమి లేవు, నాకేం అప్పులు లేవు, మీరు రాజుగారితో చెప్తానంటున్నారు, మంచిదే. ఆ రోజుల్లో ప్రవక్తలు రాజుగారితో చెప్తే అవి సక్సెస్ అయ్యాయి. ఐ డోంట్ వాంట్ ఎనీ రికమెండేషన్, ఐ ఆమ్ లివింగ్ అమంగ్ మై ఓన్ పీపుల్, ఐ ఆమ్ వెరీ రిచ్ లేడీ. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా మనం వచ్చి పోతున్నాం కానీ ఇది సొంతులేని ఇల్లు, సొంతులేని ఇల్లు శ్మశానంతో సమానం అయ్యా. పిల్లలు లేరు ఈమెకి అనగానే యెహోవా సెలవిస్తున్నాడు, వచ్చే ఏడు ఇదే టయానికి దేవుడు ఒక బిడ్డనిస్తాడని. దేవుడు స్తోత్రం చెప్పండి. దైవజనుని యొక్క మాటలు దేవుడు వింటాడు, నెరవేర్తాడు. ప్రొఫెసీ. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు. ఏ దైవజనుడు? అందరు చెప్పండి, ఏ దైవజనుడు? హలో, ఏ దైవజనుడు? మీ దైవజనుడు భక్తి కలిగినవాడా, యుక్తి కలిగినవాడా? ఏమయ్యా, ఒక 20,000 రూపాయలు ఉండి మా అమ్మాయి డాక్టర్కి ఫీజు కట్టాలి, లేకపోతే ఒక 50,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అని ఎగ్గొట్టినోడా? లేదు. హీ నెవర్. బిడ్డలారా, భక్తి కలిగిన దైవజనుడు అతడు ఆ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంటిలో సంతానం వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ తదుపరి ఆ బిడ్డకి అస్వస్థత వచ్చింది, కాయలై పడిపోయాడు, చనిపోయాడు. ఆ సహోదరు వచ్చి, ఏమండి నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవాళ అమావాస్య కాదుగా, ఆదివారం కాదు కదా అంటే, నేను వెళ్ళుంటే మంచిదని భర్తకి చెప్పి
గార్ధహోమరెక్కి దైవజనుడిని తొందర చేస్తుంది. ఆ దైవజనుడు వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి మీద, ఆ కుమారుడి మీద పండుకున్నప్పుడు, 7 మార్లు పండుకున్నప్పుడు ఆ బిడ్డ తుమ్మి లేచాడు. దైవజనులో ఉన్న ప్రార్థనా శక్తి గొప్పది. నువ్వు ఏ మందిరానికైతే వెళుతున్నావో ఆ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అయి ఉండాలి, యుక్తి కలిగిన దైవజనుడు కాదు. ఆమేన్. తర్వాత విశ్వాస గురించి మాట్లాడుకుందాం. దైవజనుడు, మరొక దైవజనుడు ఉన్నాడు, ఆయన గురించి కూడా చెప్పుకుని లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. భక్తి కలిగిన దైవజనుడు. యెరూషలేమునందు సుమియోను అని ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి. అది నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి. చెప్పాలరా ఏంటమ్మా? నీతిమంతుడును భక్తిపరుడు భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆమేన్. మన జీవితంలో దేవుని యొక్క సేవ చేస్తూ లేకపోతే విశ్వాసులుగా ఉంటూ నీతిని కోల్పోతే ఆ శాపం మన పిల్లల మీదకి వస్తుంది. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో జగము సర్వమును, పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నరచుచున్నాను నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీదరినే చేరితిరి దేవా, నీదరినే చేరితిరి. తన సంపదలు గౌరవములు గ్రహించిపోవును ఈ లోకములో, తన సంపదలు గౌరవములు గ్రహించిపోవును ఈ లోకములో, పాపము మోసము జగములో, అంతయు మోసమే శాపము చేకూర్చుకునేను జగము సర్వమును. జీవితంలో భక్తి కావాలి. సుమియోను గురించి రాయబడ్డది. ఒక మనుషుడున్నాడు, అతని పేరు సుమియోను, యెరూషలేములో. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉన్నాడు. వాట్ అబౌట్ యువర్ విట్నెస్? వాట్ అబౌట్ అవర్ విట్నెస్? సుమియోను యేసు ప్రభువుని ఎత్తుకుని, నాదా నేను ఎంత ధన్యుణ్ణి అన్నాడు. అదే టైంలో అక్కడ మరో సహోదరు ఉంది, ఆవిడ కూడా భక్తిపరురాలే. యవ్వన కాలంలో భర్తను కోల్పోయినప్పుడు కానీ చెడు తిరగలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు అషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి 7 సంవత్సరాలే భర్తతో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు. 84 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు ఎన్ని? 91. అంతకుముందు 13 ఏళ్ళు ఉంటాయి. 84 సంవత్సరములు దేవుని మందిరములో ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో. ఏంటమ్మా? ఉపవాస ప్రార్థనలతో. అలాంటి వాళ్ళకి ధైర్యం ఉంటుంది, అలాంటి వాళ్ళ భక్తికి ధైర్యం ఉంటుంది, అలాంటి వారి యథార్థ ప్రవర్తన నిరీక్షణ ఉంటుంది. నీ ప్రవర్తన సరిగ్గా లేదంటే నీ బిడ్డలు దిక్కుమాలినోళ్ళుగా అయిపోతారు. నీ భక్తి సరిగ్గా లేకపోతే నీ పిల్లలు అవారగా తిరుగుతూ ఉంటుంటారు. వాక్యం చెప్తుంది, ఆమె దేవాలయమును విడువక. నా భర్త పోయాడే, 7 సంవత్సరాలు అయితే కాపురం చేశాను. ఈ 91 సంవత్సరంలో నేను దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలనుకోలేదు, కానీ 84 సంవత్సరాలు దేవాలయంలో పరిచయం చేస్తుంది.
చాలామంది యవనస్తులు శనివారం సాయంకాలం వచ్చి పరిచయం చేస్తున్నారు. చక్కగా చర్చ్ అంతా క్లీన్ చేస్తున్నారు, తడి పట్టేస్తున్నారు, యవనస్తులు చైర్స్ వేస్తున్నారు, దేవాలయం అంతా క్లీన్ చేస్తున్నారు. దేవుని మందిరానికి పరిచయం చేస్తున్నావా? నీ భక్తి ఎలా ఉంది? టిప్ టాప్గా తయారైపోయి మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నావా? అలాంటప్పుడు నీ కార్యాలు ఎలా జరుగుతాయి? నీ పిల్లలు ఎలా సెటిల్ అవుతారు? నీ అప్పులు ఎలా తీరుతాయి? నువ్వు ప్రారంభించిన కార్యక్రమాలు ఎట్లా సక్సెస్ అవుతాయి? కనురాలైన షూనేమిరాలు దైవజనుడు చేర్చుకుంది, పరిచర్య చేసింది, దీవించబడ్డది, ఆపద నుండి బయటపడ్డది. సిమియోను యేసు ప్రభువును చూచే ధన్యత దొరికిందని సంతోషించాడు. భక్తిపరుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. యేసు ప్రభు వారు అంటారు యోహాను సువార్త 8:4, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నేరస్థాపన? నిజమైన విశ్వాస యొక్క జీవితం అదే. బిడ్డలారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలంటే, నీ యథార్థమైన ప్రవర్తన నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ బిడ్డలకు మేలు కలుగుతుందని నిరీక్షణ కలిగి ఉండాలంటే, నువ్వు రేయింబావులు దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో పరిచరించాయి. దేవుడు నేను దీవిస్తాడు. సేవకుడైన సిమియోను గురించి చెప్పుకున్నాం, ప్రవక్త అయిన ఎలీషా గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు గురించి చెప్పుకుందాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎప్పుడమ్మా? ఎల్లప్పుడూ దివారాత్రము దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన కార్యాలు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. కొర్నేలి ఉద్యోగస్తుడు, సైన్యాధిపతి, లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకుందాం. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి. అతడంట తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అతని గురించి అడ్రస్ చేస్తున్నాడు డాక్టర్ లూకా గారు. కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసర్యలో ఉన్నాడు. భక్తిపరుడు. ఓ విశ్వాసి, బలారాధనలో పాల్గొంటున్నావు, నీ భక్తి ఎట్లా ఉంది? ఓ సహోదరి, నీ భక్తి ఎట్లా ఉంది? పరిశీలన చేసుకుందాం. ఆత్మవంచన చేసుకోవద్దు. అర్థమైందా? ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోదాం. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు. నువ్వు మందిరానికి వచ్చావు, వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ ఇంటి వారందరూ మందిరానికి వస్తున్నారా? బ్రదర్, సహోదరుడా, కొంతమందిని చూస్తున్నాను నేను. వారు చక్కగా స్కూటీల మీద వస్తున్నారు, వారి భార్యలకు పరిగెత్తుకొచ్చి గుళ్ళో కూర్చుంటున్నారు, వాళ్ళు వెనక నుండి వచ్చి చర్చిలో కూర్చుంటున్నారు. కొంతమంది వస్తున్నారు ఏక్ నిరంజన్ అన్నట్టు, నాకంటే ఎవరు లేరు, నీకేమైంది? నీ భార్య ఏమైంది? వాట్ హ్యాపెండ్ టు యూ? నీ ఇంటి వారితోటి మందిరానికి వస్తే మందిరం చాలుతుందా? ఎవరి కోసం నువ్వు భక్తి చేసేది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలంటే, నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణ కలుగు చేయాలంటే, నీ ఇంటి వారందరితో కూడా కొర్నేలు అనే భయభక్తులు కలిగి ఉండాలి. అతని పనివారు కూడా చాలా చాలా చక్కని సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా, మా యజమానుడు భక్తి కలిగిన వాడు. మన గురించి గన్రాలను షూనేమిరాలు చెప్పినట్టుగా మన పనివారు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క కృపలో ఆయన వాగ్దానాలను గైకుంటున్నావు, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావు. ఇశ్రాయేలీలు దేవుని చేత పరిపాలించబడ్డారు. ఉన్నట్టుండి వాళ్ళందరూ సమూయేలు పాస్టర్ గారు, మాకు దేవుడొద్దు, మాకు రాజు కావాలి, ఫిలిష్తీయులకు రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలంటున్నాడు.
ఈ విషయం దేవునికి తెలియజేస్తే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ప్రజలు ఏది కోరుకుంటే అదే అన్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. అదేమన్నాడు తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 12:14 మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. బాబు, మీకు క్షేమం కలగాలంటే, అమ్మా నీకు క్షేమం కలగాలంటే, అమ్మాయి నువ్వు కోరుకున్నట్లుగా నీ దేవుడు మంచి భర్త కావాలంటే, ఉద్యోగం కావాలంటే, నీ బిడ్డలు గృహస్థులు కావాలంటే, నువ్వు చేపట్టిన పనులన్నీ కూడా సక్రమంగా సకాలంలో జరగాలంటే నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక. హలో, ఆయన ఆజ్ఞలను దేవుని బిడ్డలైతే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరు మిమ్ములను ఏర్చు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన మీకు క్షేమము కలుగును. అందరూ చెప్పండి, మీకు క్షేమము కలగాలంటే యథార్థమైన భక్తి కావాలి. నీకు క్షేమము కలిగి ఉండాలంటే సుమియోను వలె నీతిమంతుడు అయి ఉండాలి. ఆమేన్. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఈ లోకంలో యథార్థమైన భక్తి చేస్తామో మన మీదకి శత్రువు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, విజయం చేకూరుస్తాడు. ఇక్కడ కండిషన్ పెట్టాడు, అబ్బాయి మీరును మీ రాజును మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మంగపరచగా గైకొంటే మీకు క్షేమం కలుగుతుంది. ఒకవేళ వినలేదనుకో మీ పితరులకు శాపం వచ్చినట్టుగా శాపం వస్తుంది. చదువమ్మా వచనం 15. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. దేవుడు నాకు విరోధి అయితే ఏమైనా ఉందా? సౌలుకు దేవుడు విరోధి అయ్యాడు. ఏమైపోయాడు? గిల్బోవ పర్వతం మీద ఘోరంగా హతమయ్యాడు. కనుక నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణ కలుగజేయదని యోబు గ్రంథం 4:6 ఎలీఫజ్ యోబుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు మీదకి అనాతీయులు వచ్చారు. వాడు యాత్ర చేస్తూ ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్తుంటే అనాకీలు వచ్చి ఇశ్రాయేలులో కొంతమందిని చెరబట్టుకుని పోయారు. అప్పుడు వెంటనే ఇశ్రాయేలీలు ప్రార్థన చేశారు, మొక్కుబడి చేసుకున్నారు. సంఖ్యాకాండం 21 మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాధరాజు విని అతడు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. యెహోవా ఇశ్రాయేలీల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. దానికి హోర్మా అని పేరు పెట్టారు. నువ్వు యథార్థమైన భక్తి కలిగి దేవుల్లో జీవిస్తుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ బ్రతుకు అస్తుపిస్తుగా ఉందంటే కారణం, అప్పులోళ్ళు వచ్చి నీ ఇంటి ముందు కేకలేస్తున్నారంటే కారణం, అందరి నోట్లో నువ్వు నారిపోతానంటే కారణం నీ జీవితంలో యథార్థమైన భక్తి లేదు. నీ రాబడి అంతట్లో కూడా దేవునికి దశమ భాగం ఇవ్వాలి. భక్తి గల వ్యక్తులు బైబిల్ గ్రంథంలో హేబేలు ఉన్నాడు, భక్తితోటి దేవునికి అర్పణించాడు. నోవహు ఉన్నాడు, ఇంటి వారందరితో భక్తి కలిగి ఓడలో ప్రవేశించాడు. యోసేపు ఉన్నాడు, పొతిపరస్సు ఆరబోసుకుంటున్నా నా మనసంతా నువ్వే అని పాట పాడినా వద్దన్నాడు. దేవుడు అందుకొరకే సింహాసనం ఏర్పాటు చేశాడు. ఎస్తేరు ఉంది, దేవుడు మంచి సొగసైన అందం ఇచ్చాడు.
హేగే అడుగుతున్నాడు, అమ్మ నీకు ఇంకేమైనా కావాలా, ఫెయిర్ అండ్ లవ్లీ కావాలా, లేకపోతే ఇంకేమైనా కావాలా అంటే ఏది వద్దండి, నాకు మీరు ఏర్పాటు చేసినవి చాలు. అందరూ అడుగుతున్నారమ్మా, అది కావాలి ఇది కావాలని. రాజుగారు చూడగానే పడిపోవాలని. ఈ గ్లోయింగ్ చాలే దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటుంది. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అయ్యా మాకు శాకాహారమే కావాలన్నారు. అందువల్ల వాళ్ళ భక్తి ధైర్యం పుట్టించింది. అగ్నిగుండంలో నుండి, సింహాల బోల నుండి కాపాడింది. దేవుని స్తోత్రం. భక్తిహీనులు ఉన్నారు. సమూయేలు యొక్క కుమారులు, పాస్టర్ గారి యొక్క పిల్లలే. సౌలు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఫిలిష్తీయుల నుండి విమోచించడానికి బలాఢ్యుడైన బాహుబలి సంసోను. దేవుడు శిష్యుని ఏర్పాటు చేసుకున్నాడు, వాడి పేరు ఇస్కరియోతు యోధ. యేసుప్రభుని అమ్మేశాడు. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అందరూ పొలాలు అమ్మి, స్థలాలు అమ్మి మందిరానికి ఇస్తుంటే, మందిరం ఎక్స్టెన్షన్కి ఇస్తుంటే వీళ్ళు కూడా అనుకున్నారు, కానీ అమ్మారు. కానీ అమ్మో ఇంత డబ్బా, రేపొద్దున మనల్ని ఎవడు చూస్తాడు, పాస్టర్ గారు ఏమైనా భోజనం పెడతాడా, ఆశ్రమంలో పెడతాడా అనుకుని కొంత దాచేసారు. అననీయ, సఫీరాలు భక్తిహీనులు. వాళ్ళు ఏమైపోయారు? దిక్కుమాలి సౌజ వచ్చారు. ఎలా ఉంటున్నావు నువ్వు? భక్తిహీనులు. భక్తి కలిగిన వారేమో వర్ధిల్లుతారు. భక్తిహీనులు. యూదా పత్రిక 5వ వచనంలో రాయబడి ఉంది, నిర్జల మేఘములు, ఫలములు లేని చెట్లు. యూదా పత్రిక 12వ వచనం. సముద్రం యొక్క ప్రచండమైన అలలు. యెషయా 57:20. యూదా 3వ వచనం. మార్గం తప్పిని తిరుగు చుక్కలు వీళ్ళు. యూదా 13వ వచనం. కక్కబడిన దాని కొరకే ఆశపడే కుక్కలు. 2 పేతురు 2:22. కడగబడిన పంది బుర్రలోకి వెళ్తుంది. 2 పేతురు 2:22. వివేక శూన్యములకు మృగం. యూదా పత్రిక 10వ వచనం. జ్ఞానం లేని మేకలు. మత్తయి సువార్త 25:33. కుడివైపున ఉన్నవారేమో గొర్రెలు, వేరే వైపున ఉన్నవారు మేకలు, నరకంలోకి వెళతారు. మత్తయి సువార్త 13:30. గురుగులు. వీళ్ళంతా కూడా భక్తిహీనులు. త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు లాంటి వాళ్ళు, రాతి నేలను పడ్డ విత్తనాలు లాంటి వాళ్ళు, ముళ్ళ పొదల్లో వేయబడ్డ విత్తనాలు లాంటి వాళ్ళు. వీళ్ళు నలిగిన రెడ్లు, మకమకలాడుచున్న అవిసనార, కాపరు లేని గొర్రెలు. ఈ జాబితాలో నువ్వు ఉన్నావా? భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పబడుతున్న వ్యక్తిని పోలి, సిమియోను పోలి, ఎలీషాను పోలి, కొర్నేలును పోలి ఉన్నావా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.